మనందరం ఒక్కసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఓటమి పాలైనా కూడా ఒకే ఒక్క నినాదాన్ని భుజానికి ఎత్తుకుంటుంది. అదేమిటంటే, ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు అన్నీ కూడా బీజేపీ హ్యాక్ చేసి ఆ పార్టీ గెలుపొందుతోంది కాబట్టి, మాకు బ్యాలెట్ బాక్సులే మళ్ళీ తీసుకురండి. అప్పుడైతే మేము ఖచ్చితంగా గెలుస్తామనే విధంగా కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేస్తూ ఉంటుంది. అయితే బ్యాలెట్ బాక్సుల వల్ల ఆ పార్టీకి ఏ విధంగా లాభం చేకూరుతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి కర్ణాటకలో తుముకూరు జిల్లాలో సంతె మావుత్తూరు అనే గ్రామంలో అగ్రికల్చర్ సొసైటీ అనేది ఉంటుంది. ఆ సొసైటీకి తాజాగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల రూపంలో జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వందలాది ఫేక్ ఓట్లను అంటే ముందే బ్యాలెట్ పేపర్లను తీసుకుని దానిపై కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల గుర్తును ముద్రించి ఆ తర్వాత వాటన్నిటిని కూడా బ్యాలెట్ బాక్సుల్లో వేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీన్ని స్థానికంగా ఉన్న జేడీఎస్ పార్టీ వెంటనే వాళ్ళను అడ్డుకుంది. వాళ్ళను అక్కడికక్కడే పట్టుకుంది. తద్వారా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలనే పూర్తిగా నిషేధించింది. త్వరలో మళ్ళీ దీన్ని నిర్వహిస్తామనే విధంగా చెప్పింది. అంటే ఇందులో ఎంతగా రిగ్గింగ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ బాక్సులను మళ్ళీ తీసుకురావాలని కోరుతోంది అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు.